మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. టీడీపీ జనసేన అధినేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 8 ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్జీవీ పిటిషన్పై విచారించిన హైకోర్టు మొత్తం 3 కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. టీడీపీ జనసేన అధినేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం 8 ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్జీవీ పిటిషన్పై విచారించిన హైకోర్టు మొత్తం 3 కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి. రైట్ రామారావు, ప్రస్తుతం ఏదైతే దర్శకుడు టాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ లో పేరు పొందిన రామ్ గోపాల్ వర్మపై ఎన్నో కేసులు విమర్శలు రావడం, కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే అంశంలో గత కొన్ని రోజుల నుంచి కూడా చూసుకున్న సోషల్ మీడియాలో ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఏపీ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ కి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్దకు చేరుకోవడము, హడావిడి జరగడం కూడా తెలిసిన విషయంలో ఏపీ హైకోర్టు మరోసారి ఆశ్రయించడం అయితే కొనసాగింది. అయితే ఇదే అంశంలో 3 కేసులకు సంబంధించి ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తరఫు న్యాయవాది కూడా ఇంత ఎమర్జెన్సీగా పిలవడం కావచ్చు, లేదంటే ఇంత ఎమర్జెన్సీగా సమాధానం ఇవ్వడానికి, అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి అంటూ కూడా ప్రశ్నించడం, అంటే తన వ్యక్తిగతాన్ని చెప్పడం అయితే కొనసాగినాయి. అయితే దీంట్లో ఈ రోజు చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు దీనిపై ఎందుకంటే ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా ఎందుకంటే అరెస్ట్ చేయొద్దు అని కూడా స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రామారావు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.